నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరుగుతూ ఉన్న యుద్ధం వల్ల మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోతూ ఉన్నాయి. అలాగే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఒక తాజా నివేదిక అయితే రావడం జరిగిందనమాట. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి కావచ్చు, కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు కావచ్చు, ఇజ్రాయిల్ మరియు అమెరికా ఇరాన్ మీద చేస్తూ ఉన్న దాడుల నేపథ్యంలో, అలాగే ఇరాన్ ఇజ్రాయిల్ మీద చేస్తూ ఉన్న దాడుల నేపథ్యంలో మనం చూసుకుంటే లక్షల కోట్ల రూపాయల ఆయిల్ ఆవిరైపోతూ ఉందని చెప్పేసి సంచలనమైన నివేదిక వచ్చిందనమాట. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ లేక అలాగే గ్యాస్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ యొక్క యుద్ధం వల్ల మనం చూసుకుంటే గాల్లోనే 600 టన్నుల ఆయిల్ ఆవిరైపోయిందని చెప్పేసి, అంటే ఇరాన్ మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధి వద్ద ఆయిల్ ట్యాంకర్లు ఉన్న షిప్పులను అలాగే ఓడలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తూ ఉంది. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఆయిల్ను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉంది. అలాగే అమెరికా మనం చూసుకుంటే కానీ కార్గు ద్వీపం ఏదైతే ఉందో దాని మీద దాడి చేసినప్పుడు అక్కడ ఇరాన్కు సంబంధించిన 90% చమురు నిల్వలు ఉన్నాయన్నమాట. దాని మీద దాడి చేస్తే కానీ ఇక పైన ఇరాన్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. అలాగే అమెరికా హెచ్చరిక కూడా జారీ చేసిందనమాట. నువ్వు చమురు నిక్షేపాల మీద దాడి చేయవద్దు, మేము దాడి చేస్తే కానీ ఇరాన్ అడుక్కు తినాల్సి వస్తుంది. కేవలం మేము కార్గు ద్వీపంలో ఉన్న ఏవైతే ఆయుధ కర్మాగారాలు ఉన్నాయో వాటిని మాత్రమే ధ్వంసం చేశాము. నువ్వు కూడా ఏదైనా దాడులు చేయాలనుకుంటే ఆయుధ కర్మాగారాల మీద అలాగే అమెరికా ఎయిర్ బేస్ల మీద దాడి చేయవచ్చు, కానీ పొరపాటున కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న చమురు నిక్షేపాల పైన ఆయిల్ కంపెనీల మీద దాడి చేస్తే కానీ మేము కార్గు ద్వీపంలో ఉన్న 90% చమురు నిల్వల మీద దాడి చేస్తాము, తర్వాత ఇరాన్ అడుక్కు తింటుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ లక్షల కోట్ల రూపాయల ఆయిల్ ఆవిరైపోతూ ఉంది. డబ్బు గురించి పక్కన పెడితే కానీ ఇలా దాడులు జరిగి ఆయిల్ ఆవిరైపోవడం వల్ల పెద్ద ఎత్తున మనం చూసుకుంటే నల్ల పొగ అయితే వస్తూ ఉందన్నమాట. ఆ నల్ల పొగ పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి పర్యావరణ నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.